పవన్ కళ్యాణ్ ను చాలా రోజులుగా గమనిస్తే ఒక మాట పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి తరచూ వినిపిస్తోంది. ఆ మాట ఏంటంటే 15 ఏళ్ల పాటు పొత్తుగా వెళ్తాము, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము, వైసీపీ ఇక అధికారంలోకి రాదు. ఇవి పవన్ కళ్యాణ్ నోటి నుంచి చాలా రోజులుగా వినిపిస్తున్నటువంటి మాటలు. 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, బీజేపీ కానీ ఎక్కడా చెప్పడం లేదు, ఆ మాట పట్టించుకోవడం లేదు. అదే సందర్భంలో 15 ఏళ్ల పాటు అధికారం ఇవ్వని ప్రజలను కోరుతున్నారు. 15 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే ఆ 15 ఏళ్ల అధికారంలో ఏం చేస్తారు? అమరావతి పూర్తి చేస్తారా? పోలవరం నిర్మిస్తారా? లేదా ఇంకేదైనా భారీ ప్రాజెక్టును తీసుకొస్తారా? లేదా పలానా విధంగా అభివృద్ధి చేస్తాము, పలానా విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకొస్తాం, పలానా పరిశ్రమలు తీసుకొస్తాం, పలానా విధంగా ఈ 15 ఏళ్లలో తాము రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ వద్ద ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఏమైనా ఉందా? ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉందా? ఇలా కీలకమైనటువంటి ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే పదే 15 ఏళ్ల పాటు అధికారం ఇవ్వమని కోరుతున్నప్పుడు 15 ఏళ్లలో ఏం చేస్తారు? అధికారంలో ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారు? రాష్ట్రానికి ఏం తీసుకొస్తారు? రాష్ట్ర ప్రజలకు ఏం హామీ ఇస్తారు అన్న ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నట్టు కనిపించదు. ఎందుకంటే ఆయన కేవలం అధికారాన్ని కోరుకుంటున్నారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తామన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 16-17 నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎంతవరకు అమలు చేశామన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి విషయంలో ఎంత మేర గణనీయంగా ప్రగతిని సాధించామన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకోవాలి. ఈ 16-17 నెలల పాలన చూసి ప్రజలు విసిగి వేసారిపోయారు. అప్పుడు రాష్ట్రం బతికి బట్టగడుతుందా అన్న ఆందోళన రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలు అతిశయోక్తిగా ఉన్నాయి, హేతుబద్ధంగా లేవు అన్న వాదన ఉంది. ఎందుకంటే 15 ఏళ్ల పాటు పొత్తుగా ఉంటామని ప్రకటించడం, అందులో అతిశయోక్తి లేదు. అది పవన్ కళ్యాణ్ ఇష్టం, తెలుగుదేశం ఇష్టం, బీజేపీ ఇష్టం. కానీ చంద్రబాబు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. ఈ విషయాన్ని పక్కన పెడు. అదే సందర్భంలో 15 ఏళ్ల పాటు అధికారం ఇవ్వమంటున్నారు. అధికారం ఇస్తే ఏం చేస్తారు అన్న విషయం పైన స్పష్టత లేదు. ఈ 15-16 నెలల పాలన పైన ప్రజల్లో విసుగు వచ్చింది, అసంతృప్తి వ్యక్తం అవుతోంది, ఆందోళన ఉంది. ఇంకా 15 ఏళ్ల అధికారం ఇవ్వమని ఎలా అడుగుతున్నారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు పొత్తులో ఉంటామని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి ఆ పొత్తు గురించి స్పష్టంగా ఎక్కడ మాట్లాడడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కూటమి పార్టీల మధ్య ఈ అంశం పైన స్పష్టత లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే 15 ఏళ్ల పాటు అధికారం ఇవ్వమని కోరుతున్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆకాంక్ష ఏంటి? ఎందుకు ఇంత బలంగా పవన్ కళ్యాణ్ పవర్ ఇవ్వమని 15 ఏళ్ల పాటు కోరుతున్నారు? దీనిపైన ఒక్కో రకంగా విశ్లేషణ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు పైన ఆశ ఉంది. మరో 15 ఏళ్ళు అధికారం సీఎం పదవి దక్కుతుందనే ఆశ ఉంది, ఆలోచన ఉంది. అందుకే 15 ఏళ్ల పాటు అధికారం కోరుతున్నారు. అందుకు 2 కారణాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్రంలో బలంగా లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు వయసు రీత్యా మరో 5 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే అవకాశం లేదు. నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ కు అవకాశం వస్తుంది ఈ రాష్ట్రానికి సీఎం గా పనిచేసేందుకు. అందుకే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా 15 ఏళ్ల పాటు అధికారాన్ని కోరుతున్నారు. 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగిస్తామని ప్రకటిస్తున్నారు. ఇది వ్యూహాత్మకమైనటువంటి మాటగానే రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆషామాషిగా ఈ మాట మాట్లాడడం లేదు. తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో సైలెంట్ గా ఉంది, అప్పుడప్పుడు మాత్రమే ప్రస్తావిస్తోంది. బీజేపీ అసలే ఈ మాటను మాట్లాడడం లేదు. బీజేపీకి కూడా ఈ ఎత్తుగడ అర్థమైంది. బీజేపీ 2029లో జాతీయ స్థాయి అవసరాలను బట్టి రాష్ట్రంలో ఆయా పార్టీలతో సంబంధాలను నెరుపుతుంది. పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా ఏదీ జరగదని బీజేపీ కూడా ఒక అంచనాతో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో స్పష్టతతో ఉంది, ఏమీ మాట్లాడడం లేదన్నది ఒక అంచనా.